ఎవడు రాజకీయం చేసేది ఎవడు? సీఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి రాజకీయం చేసేది, సీట్లు నిర్ణయించేది, రాజకీయ నాయకుల్ని పిలిచేది. అదేమంటే మేము చూస్తున్న కండిషన్ ఏంటంటే తిట్టాలంట తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకే దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే లేదు. సీఎంఓలో ఉన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగున డబ్బులు సంపాదించి సీఎంఓలో కూర్చొని ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులు అయిపోయారు. ఇవాళ కొత్తగా ఆయన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు. మనం చూసాం గతంలో ఈ ప్రభుత్వంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అనేది అమ్మబడిని మార్కెట్ లో. దాని మీద ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారు. పోస్టులు మార్కెట్ లో పెట్టి బోర్డు మెంబర్లు, బోర్డు చైర్మన్లు అమ్మకానికి పెట్టారు. ఎంతో మంది విద్యార్థులు మమ్మల్ని కలిసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ ఆర్టీఓ ఉద్యోగానికి నేను ఇన్ని లక్షలు ఇచ్చా, నేను పలానా ధనంజయ రెడ్డితో మాట్లాడుకున్నా, పలానా ఎల్ఐతో మాట్లాడుకున్నా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఏదైతే ప్రతిభ ప్రాతిపదికన జరగాల్సిన ఏపీపీఎస్సీ లాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అమ్మకానికి పెట్టి డబ్బులు సొమ్ము చేసుకునే స్థాయిలో అధికార పార్టీ నాయకులు, కీలకమైన నేతలు భాగస్వాములయ్యారని చెప్తున్నాం. హైయెస్ట్ నిరుద్యోగం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. 24% పైగా ఉంది. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫిష్ స్టాల్లు, లేకపోతే బారులో లెక్కలు రాసే ఉద్యోగాలు యువతకి ఇచ్చేది. ఆ షాపులో గుమస్తా ఉద్యోగాలు.